గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మీకు ఒక అద్భుతమైన చెట్టును పరిచయం చేయబోతున్నాను. ప్రపంచంలో అత్యుత్తమమైన ఎర్రచందనం. ఈ మహోన్నతమైన వృక్షం మన నల్లమల శేషల ప్రాంతంలో ప్రకాశం జిల్లాలో సాగు చేయటం జరుగుతుంది. ఒక చెట్టు 500 కేజీల పైగా వస్తుందని మన సైంటిస్టులు చెప్తున్నారు. కానీ 250 కేజీల చొప్పున చూసినా మనం ఇచ్చే 25 సెంటుల్లో 100 ఎర్రచందనం చెట్లకు గాను 25 టన్నుల దిగుబడి వస్తుంది. గవర్నమెంట్ మనకు ప్రకటించిన మద్దతు ధర ప్రకారం ఏ గ్రేడ్ టన్ను 52 లక్షలు, బి గ్రేడ్ 38 లక్షలు, సి గ్రేడ్ 21 లక్ష చొప్పున చూసినా 25 టన్నులకి మనకు 5 కోట్ల రూపాయల చొప్పున ఆదాయం వస్తుంది. అందులో 2 కోట్లు కంపెనీకి పోయినా ఆ 3 కోట్ల రూపాయలు మనకి ఆదాయం అనేది వస్తుంది. అందులో సగం చూసుకున్న 1,50,00,000 రూపాయలు మనకి ఆదాయం అనేది వస్తుంది. ఈ చెట్టు 4 సంవత్సరాల క్రితం నాటాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఇదే చెట్టు అడవిలో చూస్తే 10 ఏళ్ళ వయసు కలిగిన చెట్టులా అనిపిస్తుంది. సో ఏ విధంగా మనకి ఆదాయం వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మన ప్రాజెక్టులో ఒక యూనిట్ అంటే 25 సెంట్ల స్థలం కేవలం 7.5 లక్షల రూపాయలు చేసి ఇవ్వటం జరుగుతుంది. సో మీరందరూ తప్పనిసరిగా చూసి డెవలప్మెంట్స్, అలాగే మనం ఇచ్చే డాక్యుమెంట్స్ కూడా 6 రకాల డాక్యుమెంట్స్ ఇస్తున్నాం. డాక్యుమెంట్స్ కూడా చూసి నచ్చి తీసుకోవాలని నా విన్నపం. సేల్ డీడ్తో పాటు పట్టాదారు పాస్ పుస్తకం, అడంగులు, లీజ్ అగ్రిమెంట్, అలాగే ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ కూడా మీకు మేము ప్రొవైడ్ చేస్తాం. ఇన్సూరెన్స్ ఉంటుంది చెట్లకి. సో ధైర్యంగా కొనుక్కోవచ్చు. అలా 15 దేశాల నుంచి 4,000 మంది కస్టమర్లు మన దగ్గర కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మన ప్రాజెక్టు పేరు శ్రీ వాత్సల్య వివేక అగ్రో ఫార్మ్స్ అనే ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్. హెడ్ ఆఫీస్ వచ్చేసి విజయవాడ లలిత జ్యువెలరీ దగ్గర వస్తుంది. మన ప్రాజెక్టు ఉచితంగా ఫ్రీ సైట్ విజిట్ ద్వారా చూసుకొని, అలాగే 10 ఏళ్ళు లీజ్ అగ్రిమెంట్ కూడా కంపెనీ మెయింటైన్ చేస్తుంది కాబట్టి ధైర్యంగా కొనుక్కోవచ్చు. సీసీ కెమెరా పర్యవేక్షణ ఉంటుంది. సో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎర్రచందనం చెట్లు కలిగిన తోటకి మీరు వారసులు కావాలనేది మా కంపెనీ యొక్క లక్ష్యం. ఈ రాబోయే 10 సంవత్సరాలు 25,000 ఎకరాల్లో 1,00,000 మంది ఎర్రచందనం రైతులు 1 కోటి ఎర్రచందనం మొక్కలు నాటాలన్న సంకల్పంతో ముందుకు పోతున్నాం. సో ఈ మహాయజ్ఞంలో మీరందరూ పాలు పంచుకొని మీ వంతు చేయూతనివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.